అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతహు. అపాల కృపాసీనుడు అనంత కరుణామయుడు తీర్పు దినమున అధిపతి అయిన అల్లా పేరుతో ఆ దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, సహోదర సహోదరీమణులారా, ఇది చూడండి. తెల్లగలజేరు ఆకు, తెల్లగలజేరు కూర. దీని నుంచి ప్రయోజనాలు ఏమి? కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటే తీసుకొని వచ్చి కలవంలో వేసి రుబ్బి దాన్ని ఒక రసం తీసి 50 ml 30 గ్రాములో 50 గ్రాములో దాని రసం తీసి రోజు తాగుతూ ఉంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ దేవుని దయ వల్ల తగ్గిస్తుంది. అలాగే డయాలసిస్ చేస్తున్నారు, పావుల భాగం కిడ్నీ ఉంది, ముప్పాల భాగం కరిగిపోయింది ఇన్ఫెక్షన్తో. అలాంటి కిడ్నీని కూడా రోజు ఈ తెల్లగలజేరు రసాన్ని తీసి తాగుతూ ఉంటే దేవుడు మళ్ళీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి ఒక చెట్టు ఇది. చూడండి, బాగా చూడండి. తెల్లగలజేరు, అటిక మామిడి, పునర్నవ. చూడండి, ఇది ఉర్దూ భాషలో టికిరికి బాజీ అంటారు. అంటే ఈ కూరని ఆకుకూరలా వండుకొని తింటాము. ఇప్పటికీ మేము ఆకుకూరలో వండుకొని తింటాము. దీని పేరు పునర్నవ. విచిత్రమైన పనులు చేస్తుంది ఇది. పిల్లలకి ఆరోగ్య సమస్య, మెదడు సమస్య, పిల్లలు మతిమరుపు సమస్య ఉన్నోళ్ళకి కూడా దీన్ని తెచ్చి ఆరబెట్టి దీన్ని సరిగా బ్రహ్మి పౌడర్ వేసి పిల్లల్ని తాగిపిస్తూ ఉంటే, పాలల్లో ఉడుకు నీళ్ళలో వేస్తే వాళ్ళకి మతిమరుపు సమస్య కూడా పోతుంది, మెదడు బలంగా అవుతుంది, బాగా చదువుకుంటారు. అలాంటి ప్రయోజనాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి వీక్నెస్ అయిపోయినాడు, కాళ్ళు చేతులు ఎత్తకి అవ్వడం లేదు, కాళ్ళు చేతులు నొప్పి ఉంది, కాళ్ళు చేతులు బరువు ఉన్నాయి, వాత నొప్పులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు, పెద్ద మనుషులు దీన్ని సమానంగా తీసుకొని మళ్ళీ కరిగించి పౌడర్ ఆరబెట్టి దంచి పౌడర్ చేసి జల్లెడి పెట్టి దీన్ని సమానంగా రోజు రాత్రి తాగుతూ ఉంటే అలాంటి మనుషులకు కూడా ఆరోగ్యం ప్రసాదిస్తాడు దేవుడు. నేను అబ్దుల్లా హకీం సాబు, బళ్ళారి ఖౌల్ బజార్. కొన్ని వ్యాధులకి మేము ఔషధం ఇస్తూ ఉంటాము. మేము ఉండేది అబ్దుల్ తబాబ్ మస్జిద్ దగ్గర. మా నంబర్ వచ్చేసి 901984533076. మానవులారా, పునర్నవ తీసుకొని రండి, వాడండి, దాని ఫలితాన్ని పొందండి. దేవుడు మీకు ఆరోగ్యం ప్రసాదించుగాక. వమా తౌఫీక ఇల్లా బిల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు.